ఉచిత వ్యాఖ్యలు చేసిండు. ఒకటి మేము సంతోషపడుతున్నాం, ఆయన స్వాగతిస్తున్నాం కూడా. ఎందుకంటే ఆయన ఉనికి కోల్పోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బలోపేతం అవుతుంది. తెలంగాణలో కూడా రాజన్న పథకాలు మరి అమల్లోకి వచ్చినాయి. తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ భువనగిరి సభ గాని, సూర్యాపేట సభ గాని, ఖమ్మం సభ గాని, మరి మొన్న షర్మిల గారు 22వ తారీఖు నాడు తెలంగాణలో ప్రవేశించిన సందర్భంగా దాదాపు 1,00,000 మంది స్వాగతం పలికిన తర్వాత ఇవాళ తెలంగాణ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటే మా పరిస్థితులు బాగుంటట్టు లేవు, మమ్మల్ని మరి కొన్న జనం తరిమి కొడతట్టున్నారని చెప్పి కేవలం ఉనికి కోసం నిన్న సూర్యాపేటలో సభ ఏర్పాటు చేసి ఎన్నికల నగారం మోగించి మరి ఆయన వచ్చేది సచ్చేయలేదు. అప్పుడే పథకాల గురించి చెప్పిండు. ఈ పథకాలన్నీ రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికే అమల్లోకి చూపించిండు. ఇవాళ నేను పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తా, 1500 రూపాయలు వికలాంగుల పెన్షన్లు ఇస్తా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. ఆరోగ్యశ్రీ గాని, రుణమాఫీ గాని, ఎలక్ట్రిసిటీ గాని, ఇవన్నీ విషయంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ గాని రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికే గత నిరూపించారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా తప్పకుండా ఇవన్నీ అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మరి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ తెలంగాణ వచ్చినాక కూడా 2 రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. మరి రాజన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమల్లోకి రావాలంటే వైఎస్ఆర్సీపీ ద్వారా సాధ్యమైందని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా విశ్వసిస్తున్న క్రమంలో మరి ఈరోజు భయభ్రాంతులకు గురై ఆగమాగమే అనేక ప్రేలాపనలు చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న కనబడ్డది. ఇప్పటికైనా ఒక్కటే చెప్తున్నాం, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక అంశం మీద కొట్లాడు. అటు తెలంగాణ కావాలన్నా, ఇటు ఎన్నికలు ఓట్లు సీట్లు కావాలన్నా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మళ్ళొక్కసారి అనవసర ప్రేలాపనలు చేస్తే తగు రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు మరి మా వెంట కూడా ఉన్నారు, వాళ్ళు నీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ మరి ప్రధానంగా ఇలా రాజన్న దోపిడీ చేసిండని చెప్పి అనవసర ప్రేలాపనలు చేస్తున్నావు. మరి ఎన్ని పథకాలు అమలు చేసిండు? ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా తెలంగాణ ప్రజలు ఎంతమంది బెనిఫిట్ పొందినారు? ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందినారు? నువ్వు ఎన్నడన్నా ప్రాజెక్టుల విషయంలో ఇలా మాట్లాడుతున్నావు, ఎన్నడన్నా కొట్లాడినావా? దాని గురించి మాట్లాడినావా? ఎన్నడూ మాట్లాడిన ఆయన ఇలా ఏదేదో ఆగమాగమై మాట్లాడే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి ఇలా పులిచింతల గురించి మాట్లాడిండు. పులిచింతలు కట్టినాడు ఆయన రాష్ట్ర కేబినెట్ లో ఉన్నారు వాళ్ళ మంత్రులంతా కూడా. మరి ఆ రోజు ఏం చేసినావు? ఆయన ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇవాళ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి నేనేదో మళ్ళీ ఏబోతున్నా అని చెప్పి నువ్వు మాట్లాడితే ఇక్కడ ఉన్నట్టు ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. తప్పకుండా కరువాల్సి వాత పెడతారని చెప్పి తెలియజేస్తూ మరి ఆ నిమ్స్ విషయంలో మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు మరి 2009 ఫిబ్రవరిలో దాన్ని ప్రారంభం చేసిన తర్వాత ఆయన నిజంగా బతుకుంటే 6 నెలల లోపల పూర్తి అవుతుండే. ఇలా 3.5 ఏళ్లుగా మరి ఎన్నడైనా దాని గురించి మాట్లాడినవా? ఎప్పుడైనా దాని గురించి ఉద్యమం చేసావా? ఇలా నీకు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తావు. కాంగ్రెస్ గురించి ఒక్క మాట మాట్లాడు, సోనియా గాంధీ గురించి మాట్లాడు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడు. అలా ఇళ్ల చుట్టూ చక్కర్లు కూడా తప్పితే వాళ్ళని విమర్శించే ప్రయత్నం కూడా చేయలే. మరి వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే నాకు అడ్డం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినట్టుంది, ఈడవ జగన్మోహన్ రెడ్డి బలపడేటట్టుందని చెప్పి బాగా దుగ్ధ తప్పితే ఆయనకు తెలంగాణ మీద మరి చిత్తశుద్ధి లేదని చెప్పి అర్థమైంది. ఇంకోటి చెప్పిండు, నగరపాటి రాజగోపాల్కు వాగ్భూములు అప్పచేయటం అని. వాగ్భూముల కోసం ఉద్యమించినా అని చెప్పి ఆయనతో ఏం ముడుపులు తీసుకున్నావు? చీకటి ఒప్పందాలు ఎందుకు అవి బహిర్గతం చేయాలి? మరి ఎందుకు పూర్తి స్థాయిలో దాని విషయంలో ఆనాడు ఉద్యమించలేకపోయినావు? ఆ రోజు కోర్టులో పిటిషన్లు వేసినావు, ఆగమాగమై దాని ఉద్యమాలు చేస్తాం, ధర్నాలు చేస్తామని చెప్పినావు. మరి ఎందుకు మరి దాని మీద చేయలేకపోయినా? అది పూర్తి అయిపోయింది. దానికి బాధ్యులు ఎవరు? మరి నువ్వు కాదా? ఆ రోజు వక్ఫ్ భూములను అడ్డుకుంటామని చెప్పినటువంటి నువ్వు మరి ఏ రకంగా ఏం ఒప్పందం చేసి కూడా వెనక్కి తీసుకున్నావు చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇంకో మాట చెప్పిండు, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు అడ్డమని చెప్పి. ఆయన చనిపోయి ఈ రోజుకి మహానుభావుడు 3.5 ఏళ్ళు అయింది. మరి ఇవాళకి ఇంకెవరు అడ్డుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అడ్డుకుంటే తెలంగాణ ఆగుతుందా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీని వైఖరిని అడగకుండా వైఎస్ఆర్సీపీ వైఖరి అడిగేటువంటి అర్హత నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకో ఆయనకు అడుగులకు మొదలవుతూ రోజు గానా బజానా వాయించినటువంటి మనిషి ఏదో అవాకులు చివాకులు మాట్లాడిండు. నీ స్థాయి నుంచి మాట్లాడితే నువ్వు కవితలు చెప్పు, అక్కడ ఉన్నటువంటి మాటలు ఏమైనా ఉంటారు, 2 మాటలు చెప్పి సభికులను నవ్వించే ప్రయత్నం చేయగాని ఇంకొకసారి చిల్లర మల్లర మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ, ఇక నిన్నటికి మొన్న పిల్ల కేటీఆర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ మీద ఒక పథకం, ఒక 4 అబ్రివేషన్స్ అని చెప్పిండు. మళ్ళీ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఈ సంగతి ఎంతో తెలుస్తుంది.
ఇలా వేరే వాళ్ళని కుటుంబం కోసం చేస్తున్నట్టు మరి నువ్వు చేసేది ఏంది? ఇలా కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుడు మొత్తం మీరు ఉండొచ్చు కానీ ఇలా మరి అనవసరంగా జైల్లో పెట్టి అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టిన తర్వాత షర్మిల గారు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. విజయమ్మ గారు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పోతా ఉన్నారు. ఇలా మీకు అది నచ్చక అవాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా మీ బిడ్డ దుకాణం పెట్టుకుంటది, మీ కొడుకు వసూళ్ల దుకాణం పెట్టుకుంటాడు, అలా దుకాణాలు నడవచ్చు కానీ ప్రజల కోసం పోరాటం చేస్తే ఇలా మీకు తప్పుగా కనబడుతుంది. కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఒక కుళ్ళుపోతువు, కే అంటే మరి కుళ్ళుపోతూ, టీ అంటే తిక్క, ఆర్ అంటే రాబోంది. ఎందుకంటున్నా అంటే ఒక పార్టీ ఎదుగుతుంటే ఆ పార్టీ మీద మరి కుళ్ళుపోతుతో వివరిస్తున్న వ్యక్తి కేటీఆర్, తిక్కగా మాట్లాడుతున్న వ్యక్తి కేటీఆర్. నేను రాబందు ఎందుకంటున్నా అంటే శివాల మీద పేలాడేరుకునే విధంగా ఇలా విద్యార్థుల బలిదానాలు, యువత బలిదానాలు తెలంగాణ కోసం చేసుకుంటుంటే వాళ్ళ బలిదానాలను అడ్డంగా పెట్టుకొని ఇలా కోట్ల రూపాయలు సంపాదించింది మీరు. మీ ఆస్తులు గతంలో ఎంతున్నాయి, ఇప్పుడు ఎంతున్నాయో ప్రజా ఓపెన్ డిబేట్ పెడదాం. ఆ చర్చలో మరి తేలుతుంది. ఇప్పటికీ మరి మా సవాల్కు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఇలా అనవసరం ప్రేలాపనలు మారి మీ స్థాయికి నుంచి మాట్లాడి ఇలా నువ్వు కేసీఆర్ కొడుకు కాబట్టి ఒక ఎమ్మెల్యే అయిండొచ్చు కాక ఉద్యమంలో మేము పనిచేసాం. ఉద్యమానికి అన్ని రకాల త్యాగాలకు సిద్ధంగా ఉన్నది మేము, అన్ని రకాల మోసపోయింది మేము, అన్ని రకాల నష్టపోయింది మేము. ఇవాళ కూడా మరి తెలంగాణ వాళ్ళకు కట్టుబడి ఉన్నది మేము. అనవసర ప్రేలాపనలు మాని రాజశేఖర రెడ్డి గారినో రాజశేఖర గారి కుటుంబాన్నో అబాసు పాలు చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తూ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది, ఇంకింత బలోపేతం అవుతుంది. తప్పకుండా తెలంగాణలో మరి షర్మిల గారు పాదయాత్ర లక్షలాదిగా జనం వచ్చి చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి సమావేశం కంటే కూడా పెద్ద ఎత్తున మన ప్రజలు వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉండి స్థానిక సమస్యల మీద కూడా పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.